బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమః. ఓం నమో నారాయణాయ. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం దర్శించుకోబోతున్నాము హైదరాబాద్ లోని కొత్తపేట వాసవి కాలనీలో ఉన్నటువంటి సుప్రసిద్ధ క్షేత్రం అష్టలక్ష్మి. లోపలికి అడుగు పెట్టడమే ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పాను కదండి. పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఒకసారి మీరు ఆలయం లోపలికి వచ్చిన తర్వాత తీక్షణంగా అడుగడుగును మీరు గమనించండి. ఆ ఆధ్యాత్మికత ఉట్టిపడుతూనే ఉంటుంది. చాలా మంది భక్తులు ఉన్నారు. పదండి, ఎలా ఉందో మొత్తం ఆలయం అంతా నేను మీకు చూపిస్తాను. ఆలయం లోపలికి సెల్ ఫోన్ ప్రవేశం లేదండి. అందుకనే ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తో మన సుమన్ టీవీ భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి దర్శనం చేద్దాం, ఆలయం గురించి వివరిద్దామని చెప్పే ఈ ప్రయత్నం అండి. పర్మిషన్ తీసుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలి, ఇక్కడ సెల్ ఫోన్ అనేది లోపలికి ఎలవ్ చేయరు. ఇంత అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. భలే రంగురంగులుగా, అంటే ఎప్పుడూ ఆ ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరుస్తూనే ఉంటుంది దేవాలయాలన్నింటిలోనూ. అది మొదటి నుంచి, అంటే అడుగు పెట్టడమే మనం అధికమైన అనుభూతిని పొందే విధంగా ఇక్కడ చాలా అందంగా తీర్చిదిద్దారండి. ఒకసారి గమనించండి, చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. స్వామి అలా శేషతల్పం పైన అలా ముద్రిస్తూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. స్వామివారు అలా మధ్యలో లక్ష్మీ అమ్మవారిని చాలా అందంగా చిత్రీకరించారండి. 2 అభయవరద హస్తాలు, అలాగే 2 చేతులతో ఆమె పద్మప్రియ అని అంటారు కదా, 2 చేతులతోనూ కమలాలు ధరించింది అమ్మవారు. ఎంత ముద్దుగా ఉందో. సకల దేవీ దేవతలు కూడా అమ్మవారిని అలా కీర్తిస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తారు. ఆ తామర పుష్పం పైన అమ్మవారు అలా ఆసీనులైన ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తారండి. ఇక తెచ్చుకున్నటువంటి కొబ్బరికాయలు పైన మనకి ఎక్కడ కొట్టే వీలుండదు కాబట్టి ఇక్కడే కొట్టేసి వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. మీరు ఆలయంలోకి రాగానే ఒకటి ముఖ్యంగా గమనించాలండి, అన్నదానం చాలా విశేషంగా జరుగుతుంది అష్టలక్ష్మి దేవాలయంలో. అందులో భాగంగా ఇక్కడ అష్టలక్ష్మి అక్షయ పాత్ర అని ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే మీరు స్వయంగా మీ హస్తాలతోటి మీరే మీకు తోచినంత దానం చేయొచ్చానండి. మరి ముఖ్యంగా ఏంటంటే ధాన్యాన్ని ఇక్కడ మీరు సమర్పించవచ్చు అనమాట. అన్నదానంలో నేరుగా చాలా మంది పాల్గొనలేరండి, అంటే ఎక్కడెక్కడో ఉంటారు, లేకపోతే మేము అంత వెచ్చించలేమండి, ఎక్కువ మొత్తంలో మేము ఇవ్వలేమన్న వాళ్ళు 1 కేజీ బియ్యం నుంచి ఇవ్వచ్చండి. అది మీ ఇష్టం, ఆ పైన ఎంతైనా కూడా. ఇక్కడ ఒక కొంచెం మీకు చూపిస్తాను. 1,11,000 కూడా కట్టొచ్చండి. అంటే ఇలా ఉంటాయి డొనేషన్స్ అనేవి. మన స్తోమత బట్టి మనం ఎంత ఇవ్వాలనుకునే దాన్ని బట్టి ఇవ్వచ్చు. ఈ అక్షయ పాత్ర ఏంటంటే 50 రూపాయల టోకెన్ మీరు తీసుకుంటే కేజీ బియ్యం ఇందులో పడతాయి. మనకి బయట కూడా సుమారుగా మనం అలా తెచ్చినా కూడా అంతే ఖరీదు ఉంటుంది కదా, కొంచెం మంచి బియ్యం అనేవి. ఇలా తీసుకుంటే కనుక ఇది 50 రూపాయలు ఎంతో మీకు బియ్యాన్ని కొలిచి ఇక్కడే ఇస్తారండి. ఆ బియ్యం తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద పాత్రల్లో మీరు వేసేయచ్చు అనమాట. వీటిలో వేసినటువంటి బియ్యాన్ని అన్నదానానికి వినియోగిస్తారండి. ప్రతి శుక్రవారం, ఆదివారం అష్టలక్ష్మి దేవాలయంలో అన్నదానం జరుగుతుంది. చాలా విశేషంగా దగ్గర 2,000 నుంచి ప్రారంభిస్తే సుమారుగా 5,000 మంది వరకు వస్తారు. విశేషమైన సందర్భాల్లో 8,000 మంది వరకు వచ్చిన సందర్భం కూడా ఉంది. అందరికీ లేదు అనకుండా అమ్మ ఎలా అయితే అన్నం పెడుతుందో ఆ విధంగా ఇక్కడ చక్కగా వండి వారుస్తారంటే ఎంతో నియమనిష్టలతోటి, మడి ఆచారాలతోటి వండి చాలా చక్కగా ఇక్కడ అన్నం పట్టిస్తారు. ఎవరో ఒకరు ఇక్కడ సేద తీరి తినే ఉంటారు. ఆ కృతజ్ఞత మనం అమ్మకు చూపించాలనుకుంటే ఇలా దానం కూడా మనం చేయొచ్చు. ప్రత్యేకించి మనకి ఇక్కడ అక్షయ పాత్రలో మీ వంతు సహాయం కూడా మీరు అందించండి. వివరాలనేవి మీకు స్క్రీన్ మీద కూడా నేను అందిస్తాను, తెలుసుకుని మీరు రండి. ఈ శ్రావణ మాసం ఇంకా విశేషం. ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించినటువంటి చీరలండి. ఎవరైనా ఆ సెంటిమెంట్ ఉంటుంది కదా, మేము దేవాలయంలో కొనుక్కున్నామండి, ఇది అమ్మవారి చీర, ఇది అమ్మవారికి పెట్టించిన చీర ఉంటే బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను. చాలా మంది ఏంటంటే ఇలా చీరలు తీసుకుంటాం, మనం ఎవరికన్నా ఇస్తాము. మీరు ఒకవేళ ఇక్కడ గుళ్ళల్లో లేకపోతే అమ్మవారికి కట్టిన చీరలు ఎవరికన్నా ఇద్దాము అని అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం అయితే వారికి చెప్పండి. పవిత్రమైనటువంటి రోజుల్లో ఏదన్నా పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు, వ్రతాలు ఆచరించేటప్పుడు, అలాంటప్పుడు మనం అమ్మవారికి ధరింపజేసినవి అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు పెడితే వాటికి ఇంకాస్త పవిత్రత మనమే జోడించినట్టు అవుతుందండి. సాధారణమైన రోజు అంటే ఆడవారికి మనకు కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో మీరు చక్కగా వాటిని కట్టుకోవచ్చు. అవి ఉతికి మళ్ళీ అలాగే భద్రపరుచుకుని మళ్ళీ ఏమైనా శుభ సందర్భాల్లో కట్టుకుంటే ఆ అనుగ్రహమే వేరు. ఇక్కడ మీరు 2 మార్గాలు గమనించవచ్చండి. ఒకటి, నేరుగా ఇలా వెళ్తే మనకి ముందుగా ప్రథమ దైవం గణపతి దర్శనం ఉంటుంది.
ఇక ఇటువైపుగా వెళ్తాం అంటే మీరు దిగి వచ్చేటప్పుడు ఇటువైపు కూడా రావచ్చు అనమాట. సో ఎటైనా వచ్చే దారే, కానీ చాలా విశాలమైన అద్భుతమైనటువంటి దేవాలయం అండి. సాధ్యమైనంతసేపు ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించండి. చూసారా ఎంత సందడిగా కోలాహలంగా భక్తులతో ఉందో దేవాలయం. ఇంకా శ్రావణ మాసం రాలేదు, కానీ చాలా విశేషంగా ఉంది. మరోవైపు మీరు రాగానే ఎడం వైపు మండపం దగ్గర శ్రీనివాస కళ్యాణ ఘట్టం ఉంటుందండి. అత్యద్భుతం అంతే. ఒకవైపుగా లక్ష్మీ అమ్మవారు, అలాగే ఇంకోవైపుగా శ్రీనివాస కళ్యాణ ఘట్టం. ఇది చూసి తీరాల్సిందే. ఇవన్నీ కూడా మనం ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించడంలో భాగంగా ఇవన్నీ చూస్తూ ఉండండి, చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు ఎడమ వైపునే సహస్ర దీపాలంకరణ మండపం అని కనిపిస్తుంది. ఇదే సహస్ర దీపాలంకరణ మండపం అండి. ఎంత అద్భుతంగా ఉందో. ఇదే ఒక చిన్న మందిరంలా అనిపిస్తోంది. చూడగానే ఆ దైవత్వం ఉట్టి పడుతూ ఉందన్నమాట. ప్రస్తుతం దీన్ని ఈ విధంగా ఉంచారు. మీ లోపల మీకు ఇంకా విజువల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఓపిక ఉంది, మీకు తీరిక ఉంది, అసలు మేము కుదుర్చుకుని వస్తామండి అన్నవాళ్ళు అమ్మవారి సహస్ర దీపాలంకరణ సేవ చేసేటప్పుడు రండి. అది ఇంకా కన్నుల పండుగ. కొత్తపేటలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నామండి. ఇదే అమ్మవారికి నైవేద్యాలను వండి వార్చేటువంటి స్థలం అనమాట. తీసుకువెళ్తున్నారు చూసారా. అలాగే విశేషంగా ఉన్నటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకువెళ్ళి బయట కౌంటర్ దగ్గర పెడతారు. అక్కడి నుంచి మనం అన్ని కూడా అక్కడ కొనుక్కొని తీసుకోవచ్చు ఆ ప్రసాదాలన్నీ కూడా. అలాగే 2 మార్గాలు మనకు కనిపిస్తాయి. అస్సలు నడవలేని వాళ్ళ కోసం కూడా ఆలోచించి ఆలయ కమిటీ వారు లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ. ఎందుకంటే పైకి ఎక్కి మనం వెళ్లాల్సి ఉంటుంది మెట్ల ద్వారా. ఈ మార్గం ఒకటి, ఇటుపక్క మెట్లు కూడా ఒకటి, కానీ ప్రధానంగా వెళ్ళవలసింది గణపతి ఎదురుగుండా ఉన్నటువంటి ఈ మెట్ల ద్వారాని. వెళ్దాం పదండి. ప్రధాన ఆలయం వైపు వచ్చేసామండి. ముందుగా మనకి గణపతి దర్శనం. ఆ గణపతికి మనసారా నమస్కరించుకుని స్వామి అమ్మవార్ల దర్శనం చాలా చక్కగా జరగాలని వారిని వేడుకుంటూ లోపలికి అడుగు పెడదాం. బంగారు ఆభరణాలతో స్వామి ఇక్కడ అభయ గణపతిగా మనకి దర్శనమిస్తారండి. అంటే నీకు చక్కగా దర్శనం అవుతుంది, స్వామి అమ్మవార్ల కృప నీకు ఉంటుందని చెప్పి స్వామి అభయం ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ గణపతి కనిపిస్తారండి. తప్పక దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ హారతిస్తారు. తీర్థప్రసాదం కూడా స్వీకరించి అడుగు ముందుకు సాగొచ్చు. హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నామండి. అష్టలక్ష్ముల సమేతంగా ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలమే నిజంగా. ప్రధాన ఆలయం వైపుగా మనం వెళుతూ ఉన్నామండి. ఎంత విశాలమైనటువంటి దివ్యమైనటువంటి సన్నిధి అంటే మీకు అడుగు పెట్టడమే ఆధ్యాత్మికత, దాంతోపాటుగా ఏదో తెలియని ఒక ప్రశాంతత మన చుట్టూ అల్లుకుంటుందండి. చూడండి ఎంతమంది భక్తులు హాయిగా అలా సేద తీరుతున్నారో స్వామి అమ్మవార్ల సన్నిధిలో. అలా అడుగులో అడుగు వేసుకుంటూ దేవాలయ ప్రాంగణం మొత్తం మనం అలా చూస్తూ దర్శించుకుంటూ వెళ్తే గనక ముందుగా మీకు ఇక్కడ కనిపించేది తులాభారం సేవ అండి. చూస్తున్నారు కదా, త్రాజు అంటే మినిమం మనకి 1116 ఉంటుంది. విశేషంగా అంటే మనం అసలు ఏ వస్తువులు ఇవ్వాలి అనేది మీకు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో మీరు గమనించవచ్చు. పసుపు, బియ్యం, బెల్లం, నెయ్యి, పంచదార, పొట్టు మినపప్పు, చింతపండు, శనగపప్పు, ఇవన్నీ కూడా మీరు అమ్మవారి తులాభారం సేవలో ఇక్కడ తూచి ఇవ్వచ్చు అనమాట. వాటి ధరలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు అవన్నీ కనుక్కుని ఆలయ ఆఫీస్ సముదాయం ఏదైతే ఉంటుందో మీరు అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగితే మీకు ఖచ్చితంగా వివరాలన్నీ ఇస్తారు. దానికి సంబంధించిన టోకెన్ ఇస్తారు. మీరు వచ్చి మీకు ఎప్పుడు వెసులుబాటు ఉంది, ఏ సమయం అని ఒకసారి గురువు గారిని కనుక్కుని మీరు ఈ సేవలో పాల్గొనవచ్చు అనమాట. చాలా మంది ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు అంటే సంతాన భాగ్యం కలిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఈ పని జరగాలని కోరుకున్నప్పుడు మేము ఇలా తులాభారం వేస్తామని స్వామి అమ్మవార్లకు మొక్కుకుంటారు కదా, అలాంటి వారు ఈ సేవ చేయించుకుంటారండి. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడే ఏర్పాటు చేశారు. చూడగానే కూడా మనకు గుర్తొస్తుంది. అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను. ఇదే తులాభారం సేవ అనమాట. గురుగారు చాలా వివరంగా తెలియచేశారండి. ముందు వచ్చినప్పుడు ధ్వజస్తంభ దర్శనం ఖచ్చితం. గణపతిని దర్శనం చేసుకుని అలా మనం వచ్చాక నేరుగా స్వామి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళిపోకుండా ధ్వజస్తంభ దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ ధ్వజస్తంభం చాలా విశేషం. తగదగా మెరిసిపోతుంది కదా.
నిజంగా ఒక అద్భుతమైనండి, సువర్ణమయంగా మనకు కనపడుతుంది. ఒకసారి ధ్వజస్తంభం దగ్గరగా మీకు డీటెయిల్డ్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అలా మెట్లలాగా మనకు కనిపిస్తున్నాయి, అంటే పుష్పంలాగా మనకు కనపడుతోంది. మొదటి భాగంలో మీరు చూడొచ్చు అష్టలక్ష్ములు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఆ పై భాగంలో స్వామివారి దశావతారాలు. ఇక్కడే స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఆదిలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ. ఇక్కడ ప్రధానంగా ఒక ప్రదక్షిణ లేకుంటే 3 ప్రదక్షిణలు చేయవచ్చండి, మీ ఓపికను బట్టి. అలా ఒక్కొక్కసారి అంటే నామాన్ని తలుచుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళడమే. ఓం శ్రీ ఆదిలక్ష్మీదేవి సమేత నారాయణ స్వామి వారికి నమస్కారం అని చెబుతూ వెళదాం. హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో ఉన్నామండి. ఇక్కడ స్వామివారు అష్టలక్ష్ముల సమేతంగా మనకు కనిపిస్తారండి. ఇక్కడ మీరు గోపురాలు విడివిడిగా గమనించవచ్చు. చుట్టూ ఇగో చూడండి, మీకు 7 ఉంటాయి. లోపల స్వామివారు ఆదిలక్ష్మితో వేంచేసి ఉంటారనమాట, శ్రీమన్నారాయణుడు. ఇక్కడ నుంచి మనకి చాలా సులువుగా కనబడుతుంది. మీరు ప్రదక్షిణ చేసే క్రమంలో ఇవన్నీ కూడా గమనించండి. ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో మీరు ఖచ్చితంగా గమనించవలసింది, దర్శించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? విమాన శ్రీహపతి వారి దర్శనం అనేది నిజంగా జన్మజన్మల పుణ్యఫలమే. అసలు ఎందుకు ఏర్పాటు చేశారనేది ప్రధాన కారణం కూడా మీకు చెబుతాను. ఇక్కడి నుంచి మీరు చూడండి, పైన సుదర్శన చక్రాన్ని నమస్కరించుకుంటారు కదా, అలా ఒక్కసారి ఆ కింది వైపు చూడండి, విమాన శ్రీహపతి దర్శనం మనకి ఇక్కడి నుంచే కలుగుతుంది. అష్టలక్ష్మీధరం వందే శ్రీ విమాన శ్రీహపతి అంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ శ్లోకాన్ని మీరు ఖచ్చితంగా పఠించండి, ఎందుకంటే ఇక్కడ మనకు చక్కగా రాసి కూడా ఇచ్చారండి. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, అష్టైశ్వర్యాలను ప్రసాదించువాడును, అష్ట ఆత్మ గుణములను ప్రసాదించువాడును, అష్టలక్ష్ములను ధరించిన వాడును అయినటువంటి శ్రీ విమానమునందు వేంచేసి ఉన్న శ్రీహపతిని నేను నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి అలా తలెత్తి పైకి చూసి, ఎంత చక్కగా ఉన్నారండి స్వామి. ఆదిలక్ష్మి అమ్మవారిని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని పూర్తిగా బంగారు తొడుగు వేశారు. స్వామి అమ్మవార్ల మోము ఎంత దివ్యంగా కనిపిస్తుందంటే పూలమాల కూడా వేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓసారి మనం ఆలయ వేళలు తెలియక వస్తాం, అప్పుడు ఆలయం మూసివేసి ఉన్నప్పుడు చాలా నిరుత్సాహపడతాం, అయ్యో దర్శించుకోలేకపోయామని. అలాంటి వారు నిరుత్సాహం చెందకుండా ఒక ప్రదక్షిణ చేసుకుని అప్పుడు మీరు ఇక్కడ చక్కగా ఇక్కడ చూసి విమాన శ్రీహపతికి నమస్కరించుకుంటే, ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి దైవాన్ని నమస్కరించుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో, ఎలా మీకు చూసినటువంటి ఆ అనుభూతి కలుగుతుందో, ఇక్కడ కూడా అదే అనుభూతి కలుగుతుంది. నమో విమాన శ్రీహపతి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మండపం అండి. విశేషంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది. అమ్మవారి ఉత్సవమూర్తిని అలా ఆ కుజ్జు సింహాసనం ఉంది కదా, అక్కడ అమ్మవారిని కూర్చోబెడతారు. అక్కడి నుంచి అమ్మ దీవిస్తూ ఉంటుంది. అమ్మ ఎదురుగుండానే కూర్చుని, ఇక్కడంతా భక్తులు కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చుని కుంకుమార్చన చేస్తారు. అలాగే ఇంకో విశేషం ఏంటంటే, శ్రీరామవారి కళ్యాణం కూడా ఇదే శ్రీ మండపంలో జరుగుతుంది. కానీ శుక్రవారం మాత్రం ఇదే శ్రీ మండపంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. పైన చూసారా, నారాయణుడు అలా మధ్యలో ఉండగా అటు ఇటు అష్టలక్ష్ములు వేంచేసి ఉన్నారు. గరుత్మంతుల వారు, హనుమంతుల వారు. పూర్తిగా ఈ మండపంలోనే అమ్మవారికి విశేషంగా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. సమస్త దుర్గుణాంతక ప్రతాప శక్తిదాయిని భవాని శైల నందిని. మీరు చూస్తున్నది శ్రీరథం, సువర్ణ రథం. ఎంత సుందరంగా ఉందో చూడండి. ఈ రథంలోనే ప్రతి పౌర్ణమికి మహాలక్ష్మి అమ్మవారు ఇలా ఇక్కడంతా కూడా ఊరెక్కుతారండి. చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. బంగారు తల్లి బంగారు రథంలో కూర్చుని అలా భక్తులకి దర్శనమిస్తుందా అనేటువంటి భావన ప్రతి ఒక్క భక్తుడికి ఆ రోజున కలుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి పౌర్ణమికి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఆలయంలో ఆఫీస్ దగ్గర తెలియజేస్తారు. ఎలా పాల్గొనాలి, ఎంత రుసుము ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక టికెట్ తీసుకుని మనం ఆ సేవలో పాల్గొనవచ్చు అనమాట. రథంలో అమ్మవారు ఊరేగుతుంటే మాటల్లో చెప్పలేమంతే. మనకి ఎవరైనా 2 కీర్తనలు వస్తే అవి పాడుతూ అమ్మవారిని అలా మనం సేవించుకోవచ్చు అనమాట. నాకైతే ఇప్పుడే ఆవిడ అలా కూర్చుని ఉందా అని ఊహకి ఒకసారి ఊహించుకుంటేనే అర్థమవుతుంది. చూసారు కదా ఎంత పెద్ద రథమో, పూర్తిగా బంగారంతో నిండి ఉన్నటువంటి సువర్ణ రథం అండి. చాలా అద్భుతంగా ఉంది. 2 అశ్వాలు అలా ముందుకు ఉండగా వెనక మీకు చుట్టూ కూడా ఒక మందిర వాతావరణంలా కనిపిస్తుంది. 6 మీకు స్తంభాలు లాంటివి మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఆ 6 స్తంభాలు ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలంలో అక్కడ అమ్మవారు అలా వేంచేసి ఉంటారనమాట. ప్రతి మాసంలో పౌర్ణమికి మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో ప్రతి సంకష్టహర చతుర్థికి విశేషంగా హోమం జరుగుతుందండి. ఇక్కడ మనకి అభయ గణపతి స్వామి ఉన్నారు కదా, వారి చింతనే హోమగుండం కూడా మీరు దర్శించవచ్చు. ఆ హోమగుండంలోనే ప్రతి సంకష్టహర చతుర్థికి హోమం అనేది నిర్వహిస్తారనమాట. భక్తులు కూడా ఈ కథలో పాల్గొనవచ్చండి. వివరాలు మీకు ఆఫీస్లో తెలియజేస్తారు.
చూస్తున్నారు కదండి, ఇదే ప్రధాన ఆలయం. ఇక్కడే అష్టలక్ష్ముల సమేతంగా శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అనే ఆలోచన, ఆ ఉత్సుకత మనసులో అలాగే ఉంది. ప్రస్తుతం స్వామి అమ్మవార్లకు నైవేద్య విరామ సమయం. నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉన్నారు. అందుకే భక్తులందరూ చూసారా వేచి ఉన్నారు. మరి కాసేపట్లో దర్శనం. అది లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ. నమో నారాయణ. ఏమి భాగ్యం అండి, ఎంతటి అదృష్టం, మాటల్లో వర్ణించలేను. ప్రతిసారి కలిగేటువంటి అనుభూతి ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన అనుభూతి. హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయం. అష్టలక్ష్ముల సమేతంగా శ్రీమన్నారాయణుడి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. అసలు అడుగు పెట్టడమే దివ్యమైన అనుభూతి అండి. మొదటి నుంచి చెప్తూ వచ్చాను. ఒకవైపుగా మనం ప్రదక్షిణ చేసుకుంటూ అలా ముందుకు వస్తే, ఒకవైపుగా అలా లోపలికి వెళ్తే హారతి సమయంలో అలా నుంచున్నాను చూడండి విజువల్స్. ఇంకా మనసంతా నిండిపోయింది అక్కడే. అక్కడి నుంచి తలుపులు ఇలా తెరవగానే స్వామి అమ్మవార్లను చూడగానే ఇక వైకుంఠంలో అడుగు పెట్టానా అనే భావన. ఎంతటి అద్భుతం, దివ్యం, సువర్ణమయం. జయ విజయాలు అలా ఉండగా లోపలికి అలా అడుగు పెట్టి వెళితేనండి దివ్యమైనటువంటి సన్నిధి. నేను ఇంకా మాటల్లో కూడా వర్ణించలేను, అంత అద్భుతంగా ఉంటుంది. ముందుగానే స్వామి అమ్మవార్లు మనకు కనిపిస్తారు, కానీ ఎడమ వైపుగా తిరిగి మనం ప్రదక్షిణ చేస్తాం కాబట్టి అక్కడ మీరు చూడొచ్చు. లోపల ఎలా ఉంటుందో చెప్తున్నాను, ఎందుకంటే లోపల మనకి ఎటువంటి పర్మిషన్ ఉండదు, కెమెరా అక్కడి వరకే. కాబట్టి అడుగు పెట్టడమే చాలా చక్కటి దర్శనాలు అవుతాయి. ముందుగా ఆళ్వార్లను దర్శించుకొని ఆ తర్వాత అష్టలక్ష్ములను అలా మనం దర్శించుకోవచ్చండి. అద్భుతం అంతే. అలా మీరు అమ్మవార్లను దర్శించుకుని వెళుతూ ఉంటే మధ్యలో మీరు గమనించవచ్చు, బంగారు స్వర్ణ రథం ఏదైతే ఉందో ఆ రథంలో ప్రతి పౌర్ణమికి ఊరేగేటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఆ అద్దంలాగా ఉంటుంది ఒక మండపం, అక్కడ మీరు గమనించవచ్చు. పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగేటప్పుడు తిరువీధుల్లో తిరిగేటువంటి స్వామి అమ్మవార్లను కూడా మీరు అక్కడ చూడవచ్చు. అలాగే భోగమూర్తులను కూడా మీరు అక్కడ దర్శించుకోవచ్చు. అలా అమ్మవారిని దర్శించుకుంటూ వస్తూ ఉండగా గోపాలకృష్ణుడు కృష్ణాష్టమి రోజు జరిగేటువంటి అద్భుతమైన సేవలు ఆ స్వామికే జరుగుతాయి. వారిని కూడా మీరు అక్కడ దర్శించుకుని అలా అడుగులో అడుగు వేసుకుంటూ వీరలక్ష్మి దర్శనం చేసుకుని ఇటు వస్తే అక్కడ మీకు ఒక్క అడుగు లోపలికి వేస్తేనండి అక్కడి నుంచి ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడి దివ్య దర్శనం జరుగుతుంది. అది అద్భుతం అంతే. ఇలా ఈ రకంగా కటాక్షం అనమాట. ఎంత ఆనందం అనిపించిందో. భలే బుజ్జిగా భలే ముద్దుగా ఉంటారండి స్వామి. అసలు అంటే ఏమని వర్ణించాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అలా ఉండిపోయాను అంతే ఒక క్షణం. అలా నిలబడి స్వామి అభయహస్తం ఇస్తూ అనుగ్రహిస్తారు. స్వామివారి గద అక్కడ ఉంటుంది, గమనించవచ్చు. ఆ పాదాలను ఇక్కడి నుంచే చూసి నమస్కరించుకున్నాను, ఆ పుణ్య పాదాలని. అలాగే ఆదిలక్ష్మి అమ్మవారు పసుపు అలాగే గులాబీ రంగు చీర కట్టుకున్నారు అమ్మవారు. ఎంత బాగున్నారో, సువర్ణ కిరీటాలతోటి దగదగా మెరిసిపోతున్నారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత నారాయణుడు అక్కడ మనకు కనిపిస్తారండి. అలాగే మీకు సుదర్శన చక్రము, విశేషమైనటువంటి యంత్రములు, ఇవన్నీ కూడా మీకు లోపల దర్శనం. మీరు అలా నిలబడి ఒక్క క్షణం చూడండి, మనసంతా నిండిపోతుంది. ఒకటే అనుకున్నాను, నాకు వచ్చినటువంటి స్తోత్రాలు 2 శ్లోకాలు నామస్మరణ చేసుకున్నాను అక్కడ ఉన్నంతసేపు. కనులు తెరిచి ఆపాదమస్తకం కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నాను. ఇది నిజంగా నా ఎన్నో జన్మల పుణ్యఫలం అండి, అది ఒక జన్మది కాదు. ఎందుకంటే ఈ సందర్భంగా మరొకసారి మా తల్లిదండ్రులకు గురువులకు నమస్కారములు తెలియజేసుకుని వారిని తలుచుకుని ఈ దివ్య దర్శన భాగ్యం కలిగించినందుకు మనస్ఫూర్తిగా వారికి అక్కడే స్వామి అమ్మవార్ల ఎదురుగుండానే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుని అమ్మవారు అయ్యవారి దర్శనం చేసుకున్నాను. ఇక అలా అర్చన చేసుకుని హారతి తీసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని ఇలా బయటికి వచ్చానండి. ఎంత అనుగ్రహమో. ఇంకా ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఇక దాదాపుగా క్లోజ్ చేసే సమయం వరకు నేను ఉన్నానండి. ఇక పూర్తయింది, ప్రశాంతంగా వెళ్ళవచ్చు. శుక్రవారం అలాగే ఆదివారం నాడైతే విశేషంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అన్న ప్రసాద వితరణ, వెళ్ళి మీరు ఆ ప్రసాదం కూడా స్వీకరించవచ్చు అనమాట. అది మాత్రం మర్చిపోవద్దు. ఎంతో విశేషమైనటువంటి ఆలయ సముదాయం. మీ అందరికీ కూడా అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లనే వేడుకుంటున్నాను.